పోపులు పెట్టి ఛానల్. ఈరోజు సిరికూర పాలకూరతో మనం మీల్ మేకర్ వేసి ఫ్రై చేసుకుంటామండి. చాలా టేస్ట్గా ఉంటుంది. టమాటాలలో గింజలు తీసేసినాను. మీల్ మేకర్ ఇట్లా సోక్ చేసుకొని వాటర్ పిండేసి చేసుకోవాలండి. ఓకే, ఇది ఎట్లా చేయాలనో చూడండి. ఓకే, పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకున్నామండి. ఆయిల్ బాగా హీట్ అయింది. పోపు దినుసులు వేసుకుంటాము. మినపప్పు, ఆవాలు, శనగపప్పు బాగా ఫ్రై అయింది. వెల్లుల్లిపాయలు కొంచెం దండిగా వేసుకుంటామండి. చాలా టేస్ట్ ఉంటుంది ఆకుకూరలలో వెల్లుల్లిపాయ వేయడం వల్ల. కొంచెం ఫ్రై చేసుకోవాలి. వచ్చేసి ఆనియన్స్ తీసుకున్నామండి. సన్నగా కట్ చేసి ఉంచుకొని వేసుకుంటాము. ఇవి బాగా ఫ్రై చేసుకుంటాం. తొందరగా ఫ్రై అవ్వాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకున్నామంటే ఆనియన్స్లో వాటర్ వచ్చి ఆనియన్స్ వచ్చి తొందరగా వేగుతాయండి. బాగా ఇట్లా బ్రౌన్ చేసేసుకున్నాము. టమాటా వేసుకుంటాము. టమాటా సీడ్స్ తీసుకున్నానండి. ఇప్పుడు పాలకూర వాడుతున్నాం కాబట్టి సీడ్స్ తీసేసి వేసుకుంటే మంచిది హెల్త్కి. ఇట్లా బాగా ఫ్రై చేసుకోవాలి. మసాలా దినుసులు వచ్చేసి ధనియాల పొడి, మిరప్పొడి, పసుపు అండి వేసుకుంటాము. బాగా ఇవి ఒక 1 minute నుంచి ఇట్లా ఫ్రై చేసుకుంటాము. మంచి వాసన పోయేంత వరకు. కట్ చేసి పెట్టుకున్నామండి. అది వేసేసుకుంటాము. మంచిగా ఇది ఫ్రై చేసుకుంటాం. ఒక పెనం పెట్టుకుంటామండి. అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుంటాము. ఆయిల్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకుంటాము. మీల్ మేకర్ వేయించుకోవడానికి ఆయిల్ వేస్తున్నామండి. ఇప్పుడు మీల్ మేకర్ అడుగు అంటుకుంటా ఉంటే ఉండాలి కాబట్టి మనం సాల్ట్ వేసుకున్నామంటే అది అడుగు పట్టుకోదు మీల్ మేకరు ఆయిల్లో వేసినప్పుడు. ఇప్పుడు ఇది బాగా టూ టైమ్స్ వాష్ చేసుకున్నానండి. థర్డ్ టైం వచ్చేసి బాగా ఇట్లా పిండేసుకోవాలి. మనకు ఆ నూరగ వస్తుంది కదా, నూరగ ఉంటే మంచిది కాదండి హెల్త్కి. బాగా ఇట్లా పిండి ఆయిల్లో వేసేసుకుంటాము. ఆకుకూర కానీ బాగా ఉడుకుతూ ఉంది. బాగా ఇట్లా ఫ్రై అయిపోవాలి. వాటర్ లేకుండా ఇట్లా టమాటాతోనే ఆకుకూరలో వచ్చే వాటరు, టమాటాలో వచ్చే వాటర్ అండి మంచిగా ఇట్లా ఫ్రై అవుతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి మన మీల్ మేకర్ కానీ రెడీ అయింది. బాగా ఇట్లా బాగా ఫ్రై చేసుకున్నాము. ఇది ఎక్కువ ఉడగాల్సిన అవసరం ఉండదండి. ఇప్పుడు ఇది వచ్చేసి ఈ ఆకుకూరలోకి మిక్స్ చేసుకుంటాం.